గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన స్టాక్ మార్కెట్ లో ఒక కంపెనీని సెలెక్ట్ చేసేటప్పుడు ఇన్వెస్టర్స్ సాధారణంగా ఏం చేస్తుంటాం? స్ట్రాంగ్ ప్రాఫిట్స్ ఉన్నాయా లేదా, రెవెన్యూ గ్రోత్ ఉందా, డెట్ తక్కువ ఉందా, ముఖ్యంగా వాల్యుయేషన్స్ రీజనబుల్ గా ఉందా లేదా, ఇవన్నీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. కరెక్ట్. కానీ వీటితో పాటు స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చూస్తారు. అవి ఆ కంపెనీ రీప్లేస్ చేయటం, అంటే ఏ కంపెనీ అయితే మనం తీసుకోవాలనుకుంటామో ఆ కంపెనీని రీప్లేస్ చేయటం కాంపిటీటర్స్ కి ఎంత డిఫికల్ట్ అని. రెండు, ఆ ఇండస్ట్రీలో కంపెనీకి డామినేషన్ పొజిషన్ ఉందా లేదా అని. తర్వాత స్ట్రాంగ్ మార్కెట్ షేర్, హై ఎంట్రీ బ్యారియర్స్, లాయల్ కస్టమర్స్ ఆ కంపెనీకి ఉన్నారా లేదా. ఇలాంటి కంపెనీస్ ని ఇన్వెస్టర్స్ సాధారణంగా మనం మోనోపలీ స్టాక్స్ లేదా నియర్ మోనోపలీ స్టాక్స్ అని పిలుస్తుంటాం. యాక్చువల్ గా స్టాక్ మార్కెట్ లో ఈ లిస్టెడ్ కంపెనీల్లో ఏది కూడా కంప్లీట్ మోనోపలీ అయితే కాదండి. కానీ కొన్ని కంపెనీస్ తమ రెస్పెక్టివ్ సెక్టార్స్ లో ఎంత స్ట్రాంగ్ పొజిషన్స్ బిల్డ్ చేసుకున్నాయంటే కొత్త కాంపిటీటర్స్ వాటి దగ్గర రావడం కూడా చాలా డిఫికల్ట్ అవుతుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే జూన్ 2026 క్వార్టర్ లో ఎఫ్ఐఎస్ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఈ ఎఫ్ఐఎస్ ఎవరైతే ఉన్నారో ఇండియన్ ఈక్విటీ మార్కెట్ నుంచి నెట్ అంటే సుమారు 49,028 కోట్లు విత్డ్రా చేశారు. మనం కూడా చూసాం. ఓవరాల్ ఇండియన్ ఈక్విటీస్ లో ఎఫ్ఐఎస్ హోల్డింగ్ 15.88% పడిపోయి 14 ఇయర్స్ లోకి చేరింది. మార్కెట్ లో ఎఫ్ఐఎస్ ఇంతలా సెల్లింగ్ చేస్తున్నప్పటికీ కొన్ని మోనోపలీ స్టైల్ కంపెనీస్ లో మాత్రం ఈ ఎఫ్ఐఎస్ తమ స్టేక్ ని పెంచుకున్నారు. అలాంటి 3 ఇంట్రెస్టింగ్ కంపెనీస్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్లబోయే ముందు, స్టాక్ విషయానికి వెళ్లబోయే ముందు, మన జీకే టీమ్ ఎక్స్క్లూజివ్ గా స్టాక్ ఎస్ఐపి అండ్ మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి ని డైలీ, వీక్లీ, మంత్లీ ఈ డెడికేటెడ్, సర్టిఫైడ్ అండ్ ఎక్స్పర్ట్ టీమ్ ద్వారా సర్వీసెస్ ను అలాంగ్ విత్ ఫ్రీ అకౌంట్ ఓపెనింగ్ తో ఇస్తున్నారు. దీనికి సంబంధించిన కాంటాక్ట్ లింక్ ను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చెక్ చేయండి. మన ఈ మోనోపలీ, నియర్ టు మోనోపలీ స్టాక్స్ విషయంలో 3 స్టాక్స్ అండి. ఎంసీఎక్స్, బిహెచ్ఎల్, కోల్ ఇండియా. మొట్టమొదటి స్టాక్ ఈ లిస్ట్ లో ఎంసీఎక్స్, మనందరూ తెలిసిందే. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా. గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్, కాపర్ లాంటి కమోడిటీస్ లో F&O అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేయాలంటే ఇండియాలో మోస్ట్ పాపులర్ ప్లాట్ఫామ్ ఏది అంటే టక్కును గుర్తొచ్చేది ఎంసీఎక్స్. ఎంసీఎక్స్ ఒక అడ్వాన్స్డ్ కమోడిటీ డెరివేటివ్ ఎక్స్చేంజ్. ఇది బయర్స్ కి, సెల్లర్స్ కి, ట్రేడర్స్ కి, హెడ్జర్స్ కి అండ్ ఇన్వెస్టర్స్ కి ఆన్లైన్ కమోడిటీ డెరివేటివ్ ట్రాన్సాక్షన్ చేయడానికి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే కమోడిటీ సంబంధించిన ప్రైస్ డిస్కవరీ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ లో ఎంసీఎక్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఎంసీఎక్స్ ప్రస్తుతం ఇండియాలో లార్జెస్ట్ కమోడిటీ డెరివేటివ్ ఎక్స్చేంజ్ గా ఉంది. కమోడిటీ డెరివేటివ్ కాంట్రాక్ట్ ట్రేడెడ్ పరంగా ఇది వరల్డ్ లో 4th లార్జెస్ట్ ఎక్స్చేంజ్ గా కూడా ఉంది. ఇక్కడ అసలు మోనోపలీ స్ట్రెంగ్త్ ఏంటంటే ఇండియా కమోడిటీ ఫ్యూచర్ టర్న్ ఓవర్ లో ఎంసీఎక్స్ కి దాదాపు 98% మార్కెట్ షేర్ ఉంది. ప్రెషియస్ మెటల్, బేస్ మెటల్స్, ఎనర్జీ కాంట్రాక్ట్స్ లో దాదాపు 100% మార్కెట్ షేర్ కలిగి ఉందండి. అంటే గోల్డ్, సిల్వర్, కాపర్, క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ లాంటి మేజర్ కమోడిటీ కాంట్రాక్ట్స్ విషయంలో ఎంసీఎక్స్ కి కాంపిటీషన్ చాలా లిమిటెడ్, వెరీ రేర్. ఇక ఎఫ్ఐఎస్ హోల్డింగ్స్ విషయానికి వస్తే మార్చి 2026 క్వార్టర్ లో ఎంసీఎక్స్ లో ఎఫ్ఐఎస్ హోల్డింగ్ 26.07 గా ఉండేది. జూన్ 2026 క్వార్టర్ వచ్చేసరికి అది 29.85% పెరిగింది. అంటే ఒక్క క్వార్టర్ లోనే ఎఫ్ఐఎస్ తమ స్టేక్ ను సుమారు 3.78% పెంచుకున్నారు. ఎఫ్ఐఎస్ ఇంట్రెస్ట్ పెరగడానికి ఒక మెయిన్ రీజన్ దీని యొక్క స్ట్రాంగ్ FY26 పెర్ఫార్మెన్స్ కావచ్చు. సేల్స్ చూద్దాం. జూన్ 2025 లో 373 crores, మార్చ్ 2026 లో 889 crores, ఇప్పుడు లేటెస్ట్ గా జూన్ 2026 లో 702 crores. అంటే మార్చ్ టు జూన్ కొంచెం తగ్గినప్పటికీ లాస్ట్ ఇయర్ జూన్ టు ఈ ఇయర్ జూన్ కి బాగా పెరిగింది, డబుల్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక నెట్ ప్రాఫిట్ కూడా జూన్ 2025 లో 203 crores ఉంటే మార్చ్ 2026 కి 530 crores పెరిగింది. ఇప్పుడు లేటెస్ట్ గా జూన్ 2026 కి 413 crores. మార్చ్ టు జూన్ కొంచెం తగ్గినప్పటికీ లాస్ట్ ఇయర్ జూన్ టు జూన్ చూస్తే డబల్ రెవెన్యూ, డబుల్ అవటం, ప్రాఫిట్స్ అంతకంటే వేగంగా గ్రో అవటం, కంపెనీ ఆపరేటింగ్ లెవరేజ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో మనం చూపిస్తుంది. ఎంసీఎక్స్ మరో ఇంపార్టెంట్ డెవలప్మెంట్ కూడా చేసింది ఫ్రెండ్స్. జూన్ 2026 లో కంపెనీ సిల్వర్ 100 ఫ్యూచర్ కాంట్రాక్ట్ ని లాంచ్ చేసింది. ప్రీవియస్లీ సిల్వర్ ఫ్యూచర్స్ లో పార్టిసిపేట్ చేయాలంటే రిలేటివ్లీ కొంచెం లార్జ్ క్వాంటిటీ అవసరమయ్యాయి. కానీ సిల్వర్ 100 కాంట్రాక్ట్ ద్వారా రీటైల్ ఇన్వెస్టర్స్ అండ్ స్మాల్ జ్యువెలరీ కేవలం 100 grams సిల్వరీ క్వాంటిటీతోనే ఎక్స్పోజర్ తీసుకునే అవకాశం వచ్చింది. దీంతో సిల్వర్ డెరివేటివ్ మార్కెట్ మరింత యాక్సెసిబుల్ గా మారుతుంది. రీటైల్ పార్టిసిపేషన్, ట్రేడింగ్ వాల్యూమ్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ ఇన్కమ్ పెరిగే పాసిబిలిటీ ఉంటుంది. గోయింగ్ ఫార్వర్డ్ ఎంసీఎక్స్ కొన్ని న్యూ ప్రొడక్ట్స్ లాంచ్ చేయాలని ప్లాన్ చేసుకుంటుంది. అయితే ఇన్వెస్టర్స్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎంసీఎక్స్ బిజినెస్ పెర్ఫార్మెన్స్ ట్రేడింగ్ వాల్యూమ్స్ పై డిపెండ్ అయి ఉంటుంది. కమోడిటీ మార్కెట్ యాక్టివిటీ తగ్గితే రెవెన్యూ గ్రోత్ పై ఇంపాక్ట్ ఉండొచ్చు. అలాగే స్టాక్ వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ గా ఉందా లేదా అనేది కూడా మనం క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 2600 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అండ్ ఈ స్టాక్ 25% కరెక్షన్ లో మనకు దొరుకుతుంది. మన ఈ లిస్ట్ లో సెకండ్ స్టాక్ బిహెచ్ఎల్, భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. బిహెచ్ఎల్ ఇండియా మన లార్జెస్ట్ ఇంజనీరింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటర్ప్రైజెస్ లో ఒకటి, మనందరికి బాగా సుపరిచితమే ఫ్రెండ్స్. ముఖ్యంగా ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ లో కంపెనీకి ఒక డెకేడ్ అయితే ఎక్స్పీరియన్స్ ఉంది. బిహెచ్ఎల్ 1964 లో ఎస్టాబ్లిష్ అయి ఉంది. ఇండియా పవర్ సెక్టర్ లో సెల్ఫ్ రిలయన్స్ సాధించడంలో ఈ కంపెనీ చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేసింది. ఇటు థర్మల్ పవర్ ప్లాంట్స్, న్యూక్లియర్ ప్రాజెక్ట్, హైడ్రో పవర్ ఎక్విప్మెంట్, ట్రాన్స్పోర్టేషన్,
డిఫెన్స్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్ వంటి అనేక సెగ్మెంట్స్ లో బిహెచ్ఎల్ ఆపరేట్ చేస్తుంది. ఇప్పుడు బిహెచ్ఎల్ మార్కెట్ పొజిషన్ వద్దామండి. FY 25-26 ఎండింగ్ నాటికి ఇండియాలో యూటిలిటీ స్కేల్ థర్మల్ పవర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీలో బిహెచ్ఎల్ ఎక్విప్మెంట్ షేర్ దాదాపు 54% ఉంది. ఇటు న్యూక్లియర్ పవర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ సెకండరీ సైడ్ కంపెనీ షేర్ దాదాపు 60% గా ఉంది. అదేవిధంగా హైడ్రో పవర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీలో దాదాపు 43% షేర్ ఉంది. ఇటు థర్మల్, న్యూక్లియర్ అండ్ హైడ్రో సెగ్మెంట్స్ అన్ని కలుపుకొని కన్వెన్షనల్ ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీలో బిహెచ్ఎల్ కి సుమారు 53% షేర్ ఉంది. అంటే ఇక్కడ ఒక యూనిక్ పాయింట్ కూడా ఇంకోటి ఏంటంటే ఇండియన్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ లో 3 స్టేజెస్ తో అసోసియేటెడ్ అయిన ఏకైక ఇండియన్ కంపెనీ ఈ బిహెచ్ఎల్. ఇక ఎఫ్ఐఎస్ డేటా విషయానికి వద్దాం. మార్చ్ 2026 క్వార్టర్ లో బిహెచ్ఎల్ ఎఫ్ఐఎస్ హోల్డింగ్ 7.23% ఉండేది. జూన్ 2026 క్వార్టర్ లో అది 9.52% పెరిగింది. అంటే ఒక్క క్వార్టర్ లోనే తమ హోల్డింగ్స్ ని 2.29% కి పెంచేసుకున్నారు. బిహెచ్ఎల్ పై ఇన్స్టిట్యూషన్స్ ఇంట్రెస్ట్ పెరగడానికి బిగ్గెస్ట్ రీజన్ కంపెనీ ఆర్డర్ బుక్ అయి ఉండొచ్చు అనుకుంటున్నాం. మార్చి 31, 2026 నాటికి బిహెచ్ఎల్ తన హిస్టరీలోనే హైయెస్ట్ ఎవర్ ఆర్డర్ బుక్ అయిన సుమారు 2.4 lakh crore రిపోర్ట్ చేసిందండి. ఈ టోటల్ ఆర్డర్ బుక్ లో దాదాపు 81% ఆర్డర్స్ పవర్ సెక్టర్ నుండి వచ్చాయి. స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ అంటే కంపెనీకి కమింగ్ ఇయర్స్ లో ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయడానికి మంచి రెవెన్యూ విజిబిలిటీ ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే రాబోయే కొన్ని సంవత్సరాలకు కంపెనీ దగ్గర ఆల్రెడీ సబ్స్టాన్షియల్ వర్క్ అవైలబుల్ గా ఉంది. జూన్ 2026 లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అండ్ లార్జ్ స్కేల్ బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టు సంబంధించి అప్రూవల్స్ కూడా ఫాస్ట్ ట్రాక్ చేయాలని స్టేట్స్ ను పుష్ చేసినట్టు రిపోర్ట్స్ వచ్చాయి. మన ఇండియాలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది డేటా సెంటర్ అండ్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేగంగా ఎక్స్పాండ్ అవుతున్నాయి. డేటా సెంటర్స్ కి హ్యూజ్ అండ్ అన్ఇంటరప్టెడ్ పవర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. దీనివల్ల ఇటు పవర్ జనరేషన్, గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, న్యూక్లియర్ ఎనర్జీ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సెక్టార్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెరగవచ్చు. బిహెచ్ఎల్ కి ఇండిజినియస్ మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీస్, లార్జ్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ ఎక్స్పీరియన్స్ అండ్ న్యూక్లియర్ వాల్యూ చైన్ ఎక్స్పర్టైజ్ ఉన్నాయి. అందువల్ల ఇండియా ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పాన్షన్స్ లో బిహెచ్ఎల్ ఒక ఇంపార్టెంట్ కంపెనీగా ఉండే అవకాశం ఉంది. గోయింగ్ ఫార్వర్డ్ కంపెనీ థర్మల్ పవర్ పై మాత్రమే డిపెండ్ కాకుండా ఇటు ట్రాన్స్పోర్టేషన్, డిఫెన్స్, న్యూక్లియర్, రెన్యూబుల్ ఎనర్జీ, బ్యాటరీ స్టోరేజ్ అండ్ అదర్ ఇండస్ట్రియల్ సెగ్మెంట్స్ లో ఎక్స్పాండ్ కావడానికి ప్రయత్నిస్తుంది. అయితే బిహెచ్ఎల్ విషయంలో కొన్ని రిస్కులు కూడా ఉన్నాయండి. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ లో ఎగ్జిక్యూషన్ డిలేస్ రావచ్చు, వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ హైగా ఉండొచ్చు, ఆర్డర్ బుక్ స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ ప్రాజెక్ట్ టైం కి కంప్లీట్ కాకపోతే ఇటు రెవెన్యూ అండ్ ప్రాఫిట్ రికగ్నిషన్ డిలే అవుతుంది. కాబట్టి ఆర్డర్ బుక్ నెంబర్ తో పాటు ఎగ్జిక్యూషన్ స్పీడ్ ఎలా ఉంది, ఆపరేటింగ్ మార్జిన్స్ అండ్ క్యాష్ ఫ్లోస్ కూడా మనం ఇన్వెస్టర్స్ క్లోజ్ గా మానిటర్ చేయాలి. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 410 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అండ్ స్టాక్ 8% కరెక్షన్ లో మనకు కనపడుతుంది. ఈ లిస్ట్ లో థర్డ్ కంపెనీ అండ్ ఫైనల్ కంపెనీ కోల్ ఇండియా లిమిటెడ్ అండి. మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం కదా. కోల్ ఇండియా ఒక స్టేట్ ఓన్డ్ కంపెనీ. నవంబర్ 1975 లో ఎస్టాబ్లిష్ అయి ఉంది. కంపెనీ ప్రారంభమైన సమయంలో యాన్యువల్ క్రూడ్ ప్రొడక్షన్ దాదాపు 79 మిలియన్ టన్స్ మాత్రమే. కానీ ఇప్పుడు కోల్ ఇండియా వరల్డ్స్ లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసింగ్ కంపెనీగా ఎదిగింది. కోల్ ఇండియా కంపెనీ మన ఇండియాలోని 8 స్టేట్స్ లో ఆపరేట్ చేస్తుంది. కోల్ ఇండియా సుమారు 85 మైనింగ్ ఏరియాస్ అండ్ 310 వర్కింగ్ మైన్స్ ఉన్నాయండి. ఇండియా డొమెస్టిక్ కోల్ ప్రొడక్షన్ లో కోల్ ఇండియా కాంట్రిబ్యూషన్ దాదాపు 80% గా ఉంది. అలాగే మన దేశంలోని కోల్ బేస్డ్ పవర్ జనరేషన్ రిక్వైర్మెంట్ లో దాదాపు 75% సప్లై కోల్ ఇండియా నుండి వస్తుంది. ఇండియా ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ లో కోల్ ఇండియా ఇప్పుడు మేజర్ మనకు సోర్స్ గా ఉంది. అందువల్ల కోల్ ఇండియా దేశ ఎనర్జీ సెక్యూరిటీలో స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ కంపెనీ అని మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ఎఫ్ఐఎస్ హోల్డింగ్ వద్దామండి. మార్చ్ 2026 క్వార్టర్ లో కోల్ ఇండియా ఎఫ్ఐఎస్ హోల్డింగ్ 8.38% ఉండేది. జూన్ 2026 క్వార్టర్ లో అది 10.37% పెరిగింది. అంటే ఎఫ్ఐఎస్ తమ హోల్డింగ్ ను 1.99% కి పెంచుకున్నారు. కోల్ ఇండియా పై ఎఫ్ఐఎస్ ఇంట్రెస్ట్ పెరగడానికి గవర్నమెంట్ కోల్ గ్యాసిఫికేషన్ పుష్ కూడా ఒక రీజన్ కావచ్చు. మార్చ్ 2026 లో యూనియన్ గవర్నమెంట్ సర్ఫేస్ కోల్ అండ్ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్స్ ను ప్రమోట్ చేయడానికి భారీ 37,500 crore ఇన్సెంటివ్ స్కీమ్స్ కు అప్రూవల్ ఇచ్చింది. ఇక్కడ కోల్ గ్యాసిఫికేషన్ అంటే ఏంటో మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. నార్మల్లీ కోల్ ను డైరెక్ట్ గా బర్న్ చేసి ఎలక్ట్రిసిటీగా జనరేట్ చేస్తారు. కానీ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాసెస్ లో కోల్ ను యూస్ఫుల్ గ్యాసేజెస్ అండ్ కెమికల్ గా కన్వర్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్ ద్వారా సింథటిక్ నేచురల్ గ్యాస్, మెథనాల్, అమోనియా, కెమికల్స్ అండ్ ఇతర హై వాల్యూ ప్రొడక్ట్స్ ని తయారు చేయవచ్చు. దీని వల్ల కోల్ కి పవర్ సెక్టర్ బయట కూడా కొత్త డిమాండ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. కోల్ ఇండియాకి 51% స్టేక్ ఉన్న కోల్ గ్యాస్ ఇండియా లిమిటెడ్ గెయిల్ తో కలిసి కోల్ టు సింథటిక్ నేచురల్ గ్యాస్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ చేస్తుంది. గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ స్కీమ్స్ వల్ల డొమెస్టిక్ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్ కి ఇన్వెస్ట్మెంట్ పెరిగితే కోల్ ఇండియాకి ట్రెడిషనల్ పవర్ సెక్టర్ డిమాండ్ తో పాటు న్యూ ఇండస్ట్రియల్ డిమాండ్ ఎవెన్యూ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే సమయంలో కోల్ ఇండియా డైవర్సిఫికేషన్ పై కూడా ఫోకస్ చేస్తుంది. కోల్ మైనింగ్ తో పాటు రెన్యూబుల్ ఎనర్జీ, థర్మల్ పవర్, కోల్ గ్యాసిఫికేషన్ అండ్ క్రిటికల్ మినరల్స్ వంటి న్యూ బిజినెస్ ఆపర్చునిటీస్ ని ఎక్స్ప్లోర్ చేసుకుంటుంది. అయితే కోల్ ఇండియా విషయంలో లాంగ్ టర్మ్ రిస్క్ కూడా ఇగ్నోర్ చేయకూడదు. ఇండియా గ్రాడ్యువల్ గా రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ పెంచుతుంది. ఎన్విరాన్మెంట్ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్ అయ్యే అవకాశం ఉంది. కోల్ డిమాండ్, ఎంప్లాయీ కాస్ట్, ప్రొడక్షన్ టార్గెట్స్, గవర్నమెంట్ పాలసీస్ అండ్ గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ కంపెనీ అవుట్లుక్ పై ఇంపాక్ట్ చూపించవచ్చు. కోల్ ఇండియా ఒక పిఎస్యు కావటం వల్ల అంటే గవర్నమెంట్
గవర్నమెంట్ కావడం వల్ల డివిడెండ్ కాస్త అట్రాక్ట్ గా కనిపించవచ్చు. కానీ డివిడెండ్ మాత్రమే చూసి ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవడం అంటే ప్రొడక్షన్ గ్రోత్ ఏంటి, కోల్ రియలైజేషన్, ఈ ఆప్షన్ ప్రీమియమ్స్, ఆపరేటింగ్ కాస్ట్ అండ్ ఫ్యూచర్ క్యాపెక్స్ కూడా అనలైజ్ చేయాలి. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 414 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అండి స్టాక్ 15.7% కరెక్షన్ లో మనకి కనపడుతుంది. సో ఫ్రెండ్స్, ఇవి మన జూన్ 2026 క్వార్టర్ లో ఎఫ్ఐస్ తమ స్టేక్ పెంచుకున్న 3 మోనోపలి లేదా నియర్ మోనోపలి స్టైల్స్ ఆఫ్ కంపెనీస్. ఈ 3 స్టాక్స్ లో మీకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించిన కంపెనీ ఏదో మన కామెంట్ సెక్షన్ లో రాయండి. ఆల్రెడీ మీరు కొనుంటే ఏ రేట్ దగ్గర కొన్నారో కూడా కామెంట్ లో చెప్పండి. మనందరం మాట్లాడుకుందాం. ఇలాంటి స్టాక్ మార్కెట్, పర్సనల్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎడ్యుకేషన్ వీడియోస్ కోసం జీకే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఫ్రెండ్స్, చివరిగా ఒక్క మాట అండి, లాంగ్ టర్మ్ కోసం, పర్టికులర్ గా లాంగ్ టర్మ్ కోసం స్టాక్ సిప్, మ్యూచువల్ ఫండ్ సిప్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన కాంటాక్ట్ ఫారం ద్వారా లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి వివరాలతో పాటు సెబీ సర్టిఫైడ్ మార్కెట్ అడ్వైజరీ ఫ్రీ యాప్ కూడా మీరు పొందొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.